ఇది స్కూల్ ఆఫ్ ఫారెస్ట్ మసూదన్ రెడ్డి గారిది 18వ నెంబర్ అండి. మసూదన్ రెడ్డి గారు ఇక్కడ కర్ణాటక దగ్గర ఉన్నందుకు ఆయన 18వ నెంబర్ స్టార్ట్ అయిపోయింది. 17వ నెంబర్ ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తుండు. వారు నరేందర్ రెడ్డి గారు, వారు కూడా స్కూల్ ఆఫ్ ఫారెస్ట్ను స్టార్ట్ చేసేందుకు అంత ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకొని మొక్కలన్నీ కొంత పెట్టుకొని వారు కూడా ఒకసారి మలాలి గౌడ్ గారిని నెక్స్ట్ మంత్ లేకపోతే ఇంకో 15 days తర్వాత ఎప్పుడు పిలిచి అక్కడ కూడా ఇట్లా అద్భుతమైన ఒక స్కూల్ ఆఫ్ ఫారెస్ట్ ఓపెనింగ్కు అక్కడ రైతులందరిని పిలిచి మనను పిలిచి ఓపెన్ చేస్తారు. వారి మాటల్లో కూడా వారు కర్ణాటక వెళ్ళి ఏం చూసిర్రు, ఎట్లా చూసిర్రు, ఏం చేస్తున్నారు, వారు గత 6-7 సంవత్సరాల నుంచి గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళది ఇక్కడనే హైదరాబాద్కు దగ్గర. వారిని ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి వివరంగా దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుతూ. అందరికీ నమస్తే అండి. నా పేరు నరేందర్ రెడ్డి. మాది అంతమ్మగూడెం విలేజ్, భూదన్ పొంచిపల్లి మండల్, యాదాద్రి జిల్లా, హైదరాబాద్కి ఎగ్జిట్ 11 నుంచి 23 kilometers ఉంటుంది మా ఫాము. ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన విజయరామ్ గారు సార్కి అండ్ మలాలి గౌడ సార్కి అండ్ వెంకటేష్ గారికి అండ్ శ్రీనివాస్ గారికి, సార్ పెడతలేదు, సార్ బాలకృష్ణ గారికి అండ్ రామలింగారెడ్డి సార్కి అండ్ ఈ అన్నిటికీ ముఖ్య కారకుడైన ఈ ఫామ్ విజయ మసూరెడ్డి వాళ్ళ ఫాదర్ ఏంటి సార్ నర్సిరెడ్డి గారికి అండ్ మేడం గారికి అండ్ రిప్లేషన్ దేశపతి గారు. నమస్తే, అందరికీ నమస్కారాలు. నేను 2020 నుంచి ఒక వ్యవసాయం చేస్తున్నా సార్. మా వ్యవసాయ కుటుంబం హైదరాబాద్లో ఉంటుంది, వేరే బిజినెస్లు ఉన్నాయి. కానీ వ్యవసాయం అంటే ప్యాషన్ చిన్నప్పటి నుంచి. అందుకోసం అందులో భాగంగా నేను అగ్రికల్చర్ చేయాలని చెప్పేసి మీలాగా ఆలోచన చేసి మా ఊర్లో బాగా వర్షం బాగా పండుతుంది అని అందరు చెప్తే ఎకరానికి 2 లక్షలు వస్తున్నాయి, 10 ఎకరాలు ఉంటే బాగా ఎకరానికి 40,000 50,000 వస్తున్నాయి, 10 లక్షలు వస్తున్నాయి, 15 లక్షలు వస్తున్నాయి, ఒక 20 ఎకరాల పొలం నాటు పెడతా అని చెప్పేసి వరి పెట్టాను. అందరూ వరి పెట్టా అంటే నేను కూడా వరి పెట్టినా. వరి పెడితే ఏం చేశారంటే కెమికల్ చేస్తుంటే ఈ ఒకటే పంట పెట్టినా సార్. మొత్తం కలిసి ఒకటే పంట పెట్టిన 4 బోర్లు వేసిన, నన్ను 4 ఇంచుల లైన్ పైప్ లైన్ వేసి 4 బోర్లు దానికి యాడ్ చేసి నాకు నీళ్ళు లేకుండా బంద్ అయిపోసిన ఈ పక్క రైతుల మాటలేని నేను కూడా వర్షం పెట్టినా. వరి పెడితే ఏమైంది, ఒకటే పంటకు ఏం పని ఉండదు. వరి పెడితే మంచిగా పైసలు మిగులుతాయి. ఒక నాటు పెడితే 1 నెల, కట్ చేసినప్పుడు 1 నెల పోతే సరిపోతుంది. ఇక ఏం పని ఉండదు, మంచిగా తిరగవచ్చు, మంచిగా బండి వేసుకుని తిరగవచ్చు, పొద్దున్నాక ముచ్చట్లు పెట్టవచ్చు అనే ఆలోచనతో చెప్పిర్రు. నేను కూడా చేసిన. ఒకటే పంట పెడితే నాకు చుక్కలు కనిపించినాయి, వర్షం పెడితే చుక్కలు కనిపించినాయి. ఎందుకగా అంటే పెట్టేటప్పుడు నిల్వ పని ఉంది, నారు పోయటం, కొయ్యటం, లేబర్ తీసుకురావటం అంత ఇబ్బంది అయింది. తర్వాత కోసేటప్పుడు అవి అమ్ముకోవాలంటే కళ్ళని తీసుకుపోయి ఐకేపీ సెంటర్ అని ఇది అయిపోలేదని చెప్పేసి మార్కెట్ అయిపోయిందని ఆ బియర్ లేబర్ చుట్టూ తిరిగి ఆ పట్టాలు తీసుకొచ్చి ఇదంతా తిరిగినా ఇన్నో కారు వేసుకొని తిరిగినా. నాకు పిచ్చెక్కింది, ఇదేం బతుకు, ఎవరి కోసం చేయాలి, వర్షం ఎందుకు వండియాలి, ఎన్ని రోజులు వండియాలి అని ఒకటే ఆలోచన వచ్చి ఒకటే పంట క్లోజ్ చేసిన. ఇది వద్దు నాకు వద్దని, ఈ వర్షం అనేది నాకు వద్దని డిసైడ్ అయిపోయి ఇమీడియట్ తీసిపడేసి ఏం చేసిన అంటే రోజు పైసలు రావాలని చెప్పేసి ఇంకొక సలహా ఇచ్చింది. ఇస్తే అవి ఏం చేసిన హార్టికల్చర్ కాకుండా కూరగాయల సాగు అని చెప్పేసి ఒక అంగూరు తోట లాగా ఉంటే కీసర దగ్గర పోయి అంగూరు గ్రేప్ బడలు అన్ని రాళ్ళు వచ్చి 900 రూపాయలకు ఒక రాయి కడిగి పెట్టేసి 400 ఎకరాలు కూరగాయల తోట వేసిన సార్. 5 పంటలు తీసిన. ఏం పంటలు తీసిన అంటే కాకర వేసిన, బీర వేసిన, వంగ వేసిన, మిర్చి కొద్దిగా వేసిన, ఓసారి బెండ కూడా వేసిన, అవి కాకుండా సూరకాయ కూడా వేసిన. అన్నీ ఒక్కొక్కటి పంట 5 పంటలు తీసిన. 5 పంటలు తీస్తే అప్పుడు ఈ ఫిల్టర్ ఉంటుంది కదా, ఫిల్టర్ దగ్గర ఈ యాసిడ్ పోవాలి, ఈ ఫ్లవరింగ్ బాగా వస్తుందని చెప్తే యాసిడ్ పోస్తే నా కన్ను మబ్బాయిన ఒకరోజు లేవు రాకపోతే నేను పోసిన. ఆ దెబ్బకి నా కన్ను మబ్బాయి. ఆ రోజు నాకు అనిపించింది ఈ పురుగుల మంది తీసుకుపోతే మా పక్కన రోజు ఆటో నిండుతుంది, ఆటో నిండా కూరగాయలు పోతున్నాయి, కానీ ఏం చేస్తుంది అంతా 4 మందిలో నా కూరగాయలు తింటారు. నాకు అనిపించింది ఇన్ని కెమికల్స్ వేసి పంపిస్తున్నావు కదా, ఈ ఎవరు బతురు కమిషన్ ఏజెంట్ ఆటోకి తప్ప ఇంక నేనేం బతులేను. ఒక జూన్లో 2 పంటలు మాత్రమే మంచి రేటు వస్తే తర్వాత మొత్తం పడిపోతుంది, రేటు 15 రూపాయలు పోతుంది. రోజు ఆటో నిండుతుంది కానీ పైసలు రావు. ఏమైనా లెక్క పెడితే 10 లక్షలు ఖర్చు అయింది, తీర పంట అయ్యేసరికి ఉల్టా 4 లక్షలు లాస్ అవుతుంది. ఇదేంటో తేడా ఉంది, ఇది లాభం లేదు, ఇదేందుకు ఇవ్వాలని చెప్పి అది కూడా క్లోజ్ చేసిన. అది కూడా తీసి ఊరు అమ్ముకొని కడీలు అట్నే ఉంచేసి కడి ఊరు అగ్గోస అమ్ముకొని మొత్తం తీసి పడేసి
ఈ సెర్చింగ్ వచ్చి ఏం చేయాలని చెప్పేసి న్యాచురల్ ఫార్మింగ్ ఆలోచన వచ్చింది. అప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ నుంచి వచ్చి న్యాచురల్ ఫార్మింగ్ పెట్టానండి. పెట్టినప్పుడు నాకు ఏ ఐడియా లేదు. మొన్న ఒకసారి వీడికి వస్తే కొంతమంది మా సుదర్శన్ రెడ్డి గారు మా మసూద్ సార్ మాట్లాడుతుంటే 2 ఫోన్లు వచ్చినాయి. విజయరామ్ సారు ఎవరు సారు, రాజవర్ధన్ సార్ ఎవరు సార్ అని కొంతమంది వచ్చారు. అలా ఫోన్లు వచ్చిన పర్సన్ పేరు వదలవాట, కానీ న్యాచురల్ ఫార్మింగ్ గురించి మాట్లాడతారు. అంటే ఆ ప్రోగ్రామ్కి ఈ వస్తాను, మీరు వస్తే తెలుస్తుంది సార్ అని మేము ఇన్వైట్ చేసినాం. వచ్చిర్రు ఈరోజు వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. అసంటోళ్ళు కొత్తగా పరిచయం సార్ పేరు వెళ్ళిన కూడా చాలామంది ఉన్నారు. అందుకోసం ఇట్లా ఇటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను కూడా మాట్లాడడానికి కారణం ఏంటంటే అదే విషయము అందరూ తెలుసుకోవాలా. అది అంత ఈజీగా ఇప్పుడు సార్ బెంగళూరు నుంచి వచ్చారు కదా, స్కూల్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫ్ ఫార్మర్స్ ఎస్ఓఎఫ్ఎఫ్ఎస్. ఈ వీళ్ళేంటంటే ఇప్పుడు మీ అందరికీ ఏమంటారు 16 లక్షలు వస్తుంది సార్. దయానంద్ స్కూల్ నెంబర్ సార్, స్కూల్ నెంబర్ ఎంత దయానంద్ సార్? దయానంద్ సార్ది స్కూల్ నెంబర్ ఎంత? 16 నెంబర్ స్కూల్కి మేము విజిట్ చేయడం జరిగింది. ఆ సార్ ప్రొఫెసర్ రిటైర్డ్ అనుకుంటా. ఆయన ఎకరానికి 16 లక్షలు ఇప్పుడు మీకు చెప్పాడు కదా, ఎకరానికి 16 లక్షలు ఎట్లయితే అని చెప్పేసి 2 గంటలు సెర్చ్ చేసింది నేను. ఎకరానికి 16 లక్షలు ఎట్లా సాధ్యం? అట్లా సాధ్యం అంటే అసలు భారతదేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు సాధ్యం అని నవ్వుకున్నాను. మీరు బల చెప్తారు సార్, మీరు నమ్మశక్యం లేవనుకున్నాను. కానీ అక్కడ నిజం ఉన్నది. ఎందుకు నిజం ఉందంటే వాళ్ళు ఎప్పుడు మీకు అర్థమైందో ఇంచు వాడుతున్నారు. వాళ్ళు ఏ పొలం ఇట్లా ఖాళీ ప్లేస్ అనేది ఉండదు. అన్నింటికన్నా అదృష్టవంతులం తెలంగాణ ఆంధ్ర రైతులు ఎందుకు అదృష్టవంతులం అంటే వాళ్ళ దగ్గర నీళ్లు 1000 ఫీట్లు, 1100 ఫీట్లు, 1500 ఫీట్లు బంద్ అయిపోతే 1 ఇంచు మోటార్. ఆ మోటార్ నీళ్లు కూడా పంపాన్ని వేసుకొని దాంట్లో 4 బోర్లు చూపించుకొని దాన్ని సప్లై చేసి వాళ్ళు ఈ మోడళ్ళు తయారు చేస్తున్నారు. వాళ్ళు చూస్తే మేము చాలా బెటర్ అనిపించింది. అప్పుడు మనం ఒక 2 ఇంచు మోటార్ వస్తూనే ఈ మాత్రం మాట్లాడుతున్న నీళ్ళు ఏడుస్తున్నాం. మనకన్నా దళితంగురు కనాలు సంపన్నంగురు ఎల్లకంటారు ఎన్సెట్ వేసుకుని వచ్చి ఆ రైతులకు లేరు అని. రైతులకు ఉన్నారు. రైతు అంటే రైతు కోసి కట్టుకుని తిరగాల్సిన పని లేదు. అన్ని చేయొచ్చు అని నాకు కూడా నమ్మకం కూలింది. ఎట్లా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. వాళ్ళు ఏం చేసేస్తారంటే ఫస్ట్ ప్రధాన పంటగా ఒక్క వేసారు. ఏం చేశారంటే వచ్చేసి 1 ఎకరానికి 400 మొక్కలు వేసారండి. ఒక చెట్టుకు వచ్చేసి 2 కిలోలు ఇస్తుంది వాళ్ళకి. 3-4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు స్టార్టింగ్ అవుతుంది. 5వ సంవత్సరానికి క్రాప్ సరిగ్గా అందుకుంటుంది. మీరే లెక్కేయండి, 400 రూపాయలకు ఒక కిలో 400 రూపాయలు అమ్ముతారు వాళ్ళు. పచ్చిది ఆడికి వచ్చి కొనుక్కొని పోతున్నారు కాంట్రాక్టర్ నాకేమని. ఒక్కకేం డిమాండ్ తగ్గదు. ఎందుకంటే మన భారతదేశం ప్రపంచ దేశాలు అవసరం లేదు. ఎందుకంటే ఇక లేబర్ అంతా మన పాన్పాలకు తింటారు కదా, దాన్ని మొత్తం వాడతారు. ఈ ఇంకా వేరే కూడా ఏం చేస్తే తెలుస్తుంది. అయితే దానికి ఒక మొక్క 450 మొక్కలు అంటే ఒక 50 మొక్కలు చచ్చిపోయినాయి అనుకోండి, 400 వేసుకోండి. 400 ఇంటూ 2 కిలో, ఒక చెట్టు 2 కిలోలు వేసుకోండి. అది 400 రూపాయల కిలోకి ఎంత అయిందండి మీరు లెక్కండి? ఎంత అయిందండి? 3 lakhs చిన్నలా వాళ్ళు ఒక్కకు వస్తుందండి. ఆ తర్వాత ఏం చేశారంటే కొబ్బరి వేసుకున్నారు. కొబ్బరికి 1,20,000 రూపాయలు లెక్క చెప్తారు వాళ్ళు. ఆ దయానంద్ సార్కి బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నా నేను, నా దగ్గర ఉంది. అంత ఎందుకు వచ్చాను? కొబ్బరికి 1,20,000 మీరు లెక్క వేసుకోండి. ఆయన ఇప్పుడు 16 లక్షలు లెక్క వచ్చింది అనేది 4,50,000 ఆయన లెక్క చెప్పింది. ఒక మొక్కకి 1,20,000 రూపాయలు కొబ్బరి చెప్పాడు. ఇంకా వచ్చేసి ఇలాచి అండి. ఇలాచి వెరీ ఇంపార్టెంట్. ఈ ఇలాచి అనేది దగ్గర మంచి 2,000 రూపాయలు కేజీ చెప్పారు. ఒక మొక్కకి కొద్దిగా 20 కిలోలు చెప్పారు, కొన్ని 3 కిలోలు చెప్పారు, కొన్ని 2 కిలోలు చెప్పారు. పొలం బట్టి, రైతుని బట్టి, మెయింటెనెన్స్ బట్టి ఉంది. దానికి అన్నిటికన్నా ఎక్కువ అమౌంట్ చెప్పారు, కరెక్ట్ గుర్తులేదు నాకు. కానీ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి అరటి, బొప్పాయి, దీనికి 88,000 రూపాయలు చెప్పారు. ఒక బనానాకు 80,000, పప్పాకి 80,000. ఆ తర్వాత తేనె బాక్సులు ఉన్నాయి కదా, తేనె బాక్సుల మీద 1,70,000 అని చెప్పారు. అది ఈ జస్ట్ 1,00,000 1 ఎకరం 20 గుంటల భూమి మాత్రమే ఆయన ఉంది. ఇంకో భూమికి 1 ఎకరం 20 గుంటలు ఉన్నది. దానికి 16 కిలోమీటర్ దూరం ఉంది. అయినా ఆయన పొలంలోకి పోతే ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ ఎట్లుంది? ఆ రకంగా ఉంది. ఎక్కడ కొమ్మలు మనకి ఏమంటే పాములు తేలోసం భయపడుతున్నాం. కానీ అక్కడ ఏంటంటే ఇక్కడ కిరాక్ ట్రాక్టర్ దొరుకుతున్నట్టు అక్కడ మిషన్లు ఉన్నాయండి. ఈ బ్రాంచెస్ అన్నీ ఆ మిషన్లు వేసేస్తే మన బర్రెల కింద గీజల కింద దానేస్తాం కదా కటింగ్. ఆ కటింగ్ లాగానే మొత్తం చెత్తకు అంతా ఎన్ని బ్రాంచెస్ పెద్ద మొద్దులతో ఇప్పుడు అసలు గుర్రాలు అంటే కూడా మొత్తం క్రాస్ అయిపోయి అది మొదల దగ్గర వేస్తారు. దానివల్ల పొలం అంతా నీట్గా ఉంటుంది. అసలు హ్యాపీ పడుకోవచ్చు, హ్యాపీ నడుచుకుంటూ పోవచ్చు. ఇల్లు లాగా ఉంది. చూసిన చెట్లు అద్భుతంగా ఉంది.
నాకు తెలిసి వాళ్ళకు గజం భూమి కూడా అక్కడ వేస్ట్ అనేది కనిపించలేదు. ఇవి తెలంగాణకు మనకు కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తలేదు. కారణం ఏంటంటే అట్లా అమౌంట్ వస్తుంది, వాళ్ళకి ఆనందం ఉంది, ఆ పొలంలోకి వెళ్ళి కలుతలేరు వాళ్ళు. ఆ విధంగా ఎందుకు వస్తుంది? మరి మనం పోగానే ఒక్క పెడితే నడవండి, తెలంగాణలో పోగానే ఒక్క పెడితే రాదు. ఫస్ట్ పాయింట్ బ్యాడ్ అలవాటు ఏంటంటే దానికి ఫస్ట్ గ్రీనరీ కావాలి, దానికి నీడ కావాలి. దాని నీడ కావాలంటే మీరు కనీసం దానికి పొలం సేవ్ చేయాలంటే కనీసం గ్రీనరీ పెంచాలి. ఫస్ట్ గ్రీనరీ పెంచంటే కూలింగ్ ప్లేస్ అంటే 35 degrees ఉండాలి మనకి. 35 degrees ఎప్పుడు వస్తుంది అంటే కనీసం మనం ఇంచు లేకుండా చెట్లు కనీసం 10-15 feet వేరే చెట్లు మీకు నచ్చిన చెట్లు పెట్టి ఆ పెద్దగా పెడితే అప్పుడు మీకు ఆ ఒక చెట్టు అనేది బతుకుతుంది, లేకపోతే ఇలాచి కూడా అంతే. ఈ 2 క్రాప్ కూలింగ్ ఉండాలి. ఇట్లా ఎండ కొడుతూ బాగా వేడి ఉంటే నడవదు. సో దీనికి మన కర్ణాటకలో ఆంధ్రాలో చేస్తున్నారు, కానీ వాళ్ళు మరి ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం నా తెలంగాణ మాత్రం చేస్తే వస్తాను అనుకో నాకు ఉంది. నా పొలంలో కూడా ఆల్రెడీ నా 10 ఎకరాల పొలం ఉంది, అలా 2 ఖాళీ ఉంది, 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలు ఆల్రెడీ 12,000 మొక్కలు పైన ఉన్నాయి. మొత్తం నీరు తప్ప ఎండ అనేది కనిపించింది. ప్రజెంట్ వచ్చేసి నేను 2.5 years అని చెట్లు పెట్టి అలా శ్రీగంధం చెట్లు ఉన్నాయి, మలబార్ ఉన్నాయి, సర్వి ఉంది, పసుపు ఉంది, అల్లం ఉంది, తీగ జాతులు అన్నీ ఉన్నాయి, మన కూరగాయ జాతులు ఉన్నాయి, తోటకూర కాడికి అన్నీ పెట్టినా. ఈసారి మరి పల్లి కూడా పెట్టిన ఆఖరికి. పోయిన సంవత్సరం కూడా వాయిగం వెరైటీ 8 క్వింటాలు పసుపు కూడా పెట్టిన. అది పీకలేదు, లేట్ అయింది, ఆగస్టులో పెట్టిన. అది ప్రజెంట్ కూడా మంచిగా నీరాశల నుండి సమ్మర్లో మంచిగా వచ్చింది, అద్భుతంగా ఉంది. అయితే నెక్స్ట్ ఇయర్ అనేది నేను ఈ ఇయర్లో ఆల్రెడీ పోయిన సంవత్సరం పెట్టినా, మళ్ళీ ఇప్పుడు కూడా పెడుతున్నా. నెక్స్ట్ మంత్ కూడా నెక్స్ట్ 2-3 monthsలో మేము ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మీకు అందరికీ ప్రదర్శన చేసి చూపిస్తాను. కానీ నాకైతే ఆ బెంగళూరు పోయినందుకు అద్భుతంగా నమ్మకం వచ్చిందండి. ఈ డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేస్తే పైసలు లక్షాధికారి ఉట్టి గారండి, లక్షాధికారి మనం ఖచ్చితంగా బరాబర్ కష్టం చేయాలి. గుడ్డే నమ్ముకుంటా కాదు, మన డైలీ కనీసం మనిషి ఏమన్నా సరే మైండ్ మాత్రం ఉండాలి. పొలాల్లో ఏ మూలకి ఏం జరుగుతుంది, ఏ చెట్టు ఏం చేస్తుంది అనే నిబంధన ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇష్టం ఉండి చేస్తేనే అయితే తప్ప అట్లా వేసి ఇట్లా ఉంటే లక్షలు అంటే రావండి. దాన్ని మాత్రం చాలా కృషి చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్లో పిల్లలు ఎంచుకున్నట్టు ఇంట్లో ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో అది కూడా అంతే ఇంపార్టెంట్ ఉండాలి. మోడర్న్గా చేయొచ్చు, అద్భుతంగా మనం చేయొచ్చు, చేపించచ్చు. నేనైతే చేపీలని అగ్రాలు ఉంటా, కానీ చేపిస్తా. వారానికి ఒకసారి పోతా, నా లేబర్తో పాటు ఉంటా, లేబర్తో పని చేస్తా. అట్లా అని ఏముండదు, లేబర్ నాతో పాటు వస్తే వాళ్ళకి కాస్ట్ వస్తుంది. ఎందుకంటే అంత నిబద్ధత చేస్తేనే లేబర్ పని చేస్తారు. అందుకోసం అట్లా హార్డ్ వర్క్ చేస్తేనే దానిలో పంట వస్తుంది. ఆ పంట మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, నేను చూసిన, నేను కూడా తీస్తాను నమ్మకం అయితే 100% ఉంది. అది చేసి మనం మోడల్గా చూపిద్దామని అలా మనల్ గౌడ సార్ అందరూ కూడా పిలిపించినాము. అందుకోసం నేను సక్సెస్ అయిన నమ్మకంతో నేను మాట్లాడడం జరుగుతుంది. నా పేరు నరేంద్ర రెడ్డి అండి. నా నెంబర్ రాసుకోండి, 9848029216 9848029216. ఓకే అండి, జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.